రైతు రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసనకు దిగింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడానికి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి మరి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి రేపు శనివారం 10వ తారీఖు తెలంగాణ రాష్ట్ర బంద్ కి కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి. తప్పనిసరిగా వరంగల్ జిల్లాలో కూడా మరి రేపటి రాష్ట్ర బంద్ ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి సభాముఖంగా కోరుతున్నాం. మిత్రులారా, మరి చాలా మంది వక్తలు చాలా మంది విషయాలు తెలియజేశారు. నేను కొన్ని విషయాలకే పరిమితం అవుతాను. ముందుగా మిత్రులు తెలియజేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మనస్ఫూర్తిగా మరోమారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వారు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మేము రైతు భరోసా యాత్రగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నిన్న ఖమ్మం, ఈరోజు వరంగల్, మరి ఎల్లుండి నిజామాబాద్ ఆ విధంగా పర్యటిస్తున్నాం. మేము ఈ రైతు భరోసా యాత్ర సందర్భంగా హాజరైన అన్ని సమావేశాల కంటే నర్సంపేటలో అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసిన మాధవన్నకి మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మరి భరోసా యాత్ర సందర్భం ఒక విషయాన్ని మనం చేస్తాను. ఈ శాసనసభలో మొన్న జరిగిన శాసనసభలో తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. రైతాంగ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 2008లో రుణమాఫీ చేసిందో ఏకకాలంలో ఒకేసారి రైతులకు రుణమాఫీ పూర్తిగా వర్తింపచేసిన మరి విషయం గుర్తు చేస్తూ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా రైతుల రుణమాఫీని ఏకకాలంలో ఒకేసారి రుణమాఫీ చేయడం డిమాండ్ చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు చేస్తున్న దఫల వారీగా 4 దఫల వారీగా ఇన్స్టాల్మెంట్స్ గా రైతుల రుణమాఫీ గందరగోళం సృష్టిస్తోంది. గ్రామీణ తెలంగాణలో మీకు తెలుసు, గ్రామాల్లో ఈ దఫల వారీగా రుణాల మాఫీతో బ్యాంకుల్లో గందరగోళం, కొత్త రుణాలు పుట్టడం లేదు. వడ్డీ వ్యాపారుల దగ్గర రుణం తీసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కాకుండా మొత్తం రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేసేసేయాలి. ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్లు బ్యాంకుకు గడితే యావత్ తెలంగాణలో రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణ విముక్తి అవుతారు. మీరు చాలా వేల కోట్ల రూపాయలు మీ అవినీతి కోసం, కమిషన్ల కోసం వృధా ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నారు. ఆ విధంగా కాకుండా రైతుల రుణమాఫీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఏకకాలంలో 8,500 కోట్ల రూపాయలు మరి బ్యాంకులకు కడితే యావత్ తెలంగాణలో రైతులందరూ మరి రుణ విముక్తులు అవుతారు అని మేము శాసనసభలో డిమాండ్ చేస్తే, అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు జాన్ రెడ్డి గారు
శాసన మండలిలో షబ్బీర్ అలీ గారు మేము అందరం కలిసి మరో విషయం అడిగాను ఈ ప్రభుత్వాన్ని. మద్దతు ధర విషయంలో, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర విషయంలో సరి అయిన ధర లభించడం లేదు. వరికి మరో 200 రూపాయలు క్వింటాల్కి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1410 రూపాయలతో సహా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి వరికి క్వింటాల్కి రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.